చూసి ఆరాధన చేస్తున్న, భక్తి చేస్తున్న లవోదికయ సంఘమా అని దేవుడు మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది. నిజంగా మనలో చాలామంది ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ వాళ్ళు చల్లగా లేరు, వెచ్చగా లేరు. దేవుడు కోరుకుంటాడు నువ్వు చల్లగా ఉండిన మేలు, వెచ్చగా ఉండిన మేలు. నులువెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావు. ఒక కాఫీ ఇస్తారు, కాఫీ చల్లగా ఉంటే బాగుంటుందా, వేడిగా ఉంటే బాగుంటుందా? ఒక కూల్ డ్రింక్ ఇస్తారు, కూల్ డ్రింక్ చల్లగా ఉంటే బాగుంటుందా, వేడిగా ఉంటే బాగుంటుందా? అంటే కూల్గా ఉన్న ఆ డ్రింక్ వేడిగా అయితే బాగోదు, వేడిగా ఉన్న కాఫీ చల్లగా అయితే బాగోదు. యాజ్ ద సేమ్ ఒక విశ్వాసి దేవుని త్యాగంలో ఎలా ఉండాలో అలా ఉంటే బాగుంటుంది, కానీ చల్లగానైనా ఉండక, వెచ్చగానైనా ఉండక, నులువెచ్చని స్థితిలో అటు దేవుడిలో ఉండడు, దేవుడి బయట ఉండడు, అటు ఇటు కాకుండా యేసు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని ప్రభుని నమ్ముకొని మరలా లోక సంబంధమైన కార్యాలు చేస్తారు, లోక సంబంధమైన అనుభవాల్లో ఉంటారు. అలాంటి వారే లవోదికయ సంఘంలో ఉన్నారు. వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మీకు అర్థం అవడానికి చెప్తా, ఈ మాట ఎందుకు మాట్లాడాడు దేవుడు సంఘముతో? వెచ్చగానైనను చల్లగానైనను లేవు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉంటే బాగుండని ఎందుకు చెప్పాడంటే, ఆ ఊరు లవోదికయ అనే ఊరు, ఒక రాజుగారు ఒక పట్టణాన్ని కట్టారు. ఇప్పుడు కాలనీలు కడుతున్నారు. మొదట ఒక 10 ఇళ్ళు వెళ్తాయి, 20 ఇళ్ళు వెళ్తాయి, 200 ఇళ్ళు వెళ్తాయి, 300 ఇళ్ళు వెళ్తాయి. తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలు సొంతగా కొనుక్కొని అదే ఊరులాగా మారిపోతుంది. అలాగే ఈ లవోదికయ అనే ఈ పట్టణము ఒక రాజు తాను ప్రేమించిన ప్రియురాల కోసం కట్టాడంట, లవోదికయ అనే పట్టణం. అయితే ఆమె పేరే పెట్టాడు, ఆమె పేరు లవోదికయ. అయితే ఆ పట్టణాన్ని దూరంగా ఉన్నతమైన స్థితిలో కొండ మీద కట్టాడు కనుక అక్కడ నీళ్లు లేవు. భూమి మీద కొన్ని స్థలాలలో ఉన్న అనుభవాలు ఏంటంటే, ఇప్పుడు మీరు యెరూషలేంకి వెళ్తే, యెరూషలేంకి తూర్పు వైపున ఐగుప్తుకి యెరూషలేంకి మధ్యలో అక్కడ కొన్ని నీటి ఊటలు ఉంటాయి. అవి ఉబ్బుకుతూ ఉంటాయి, నీటి ఊటలు ఉబ్బుకుతూ ఉంటాయి. ఇంకా అమెరికా ఆ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నీళ్ళు మరలుతూ ఉంటాయి అన్నమాట, పొంగుతుంటాయి నీళ్ళు, వేడి నీళ్ళు, వెచ్చటి నీళ్ళు. అవి చాలా వేడిగా ఉంటాయి. వాటిలో ఏదో సోడియం ఉందని, కార్బన్ ఉందని చెప్తూ ఉంటారు. అయితే ఆ నీళ్లు, ఆ వేడిగా ఉన్న నీళ్లు ఆ పట్టణానికి తెప్పించుకోవాలని పైపులు వేసుకున్నారంట. లవోదికయ పట్టణానికి వేడిగా ఉన్న నీళ్లు ఆ పైపులో లవోదికయ పట్టణం దగ్గరికి వచ్చేసరికి చల్లగైపోతున్నాయి. లవోదికయకు ఇంకొక వైపున చల్లటి సెలయేళ్ళు ఉన్నాయంట. చల్లటి సెలయేళ్ళు అంటే నది పైన నీరు గడ్డగట్టిద్ది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కారు కూడా తోలొచ్చు. నీళ్ళ మీద గడ్డగట్టి ఉంటుంది, కింద నీళ్ళు ఉంటాయి, పైన ఇంత ఎత్తున మంచు గడ్డగట్టి ఉంటుంది. అలాంటి చల్లటి నీళ్ళని ఆ పట్టణాన్ని తీసుకెళ్ళేసరికి ఆ చల్ల నీళ్ళు కాస్త వేడిగా అయిపోతాయి. ఈ పైపులో కింద వచ్చేసరికి ఇట్లా చల్ల నీళ్ళు వచ్చి వేడిగా అవుతున్నాయి, వేడి నీళ్ళు వచ్చి చల్లగా అవుతున్నాయి. ఆ పట్టణ ప్రజలు నిరుత్సాహపడ్డారంట. అరే వేడి నీళ్ళు వస్తాయని పైపు వేస్తే చల్ల నీళ్ళు వస్తున్నాయి, చల్ల నీళ్ళు వస్తాయని పైపు వేస్తే వేడి నీళ్ళు వస్తున్నాయి, ఏంట్రా మనం చేసిన పని ప్రయాస వ్యర్థమైపోతుంది, అనవసరమైన పని పెట్టుకుని అనవసరమైన పని చేస్తున్నామని నిరుత్సాహపడ్డారంట. ఆ విషయాన్నే ఆ పట్టణ ప్రజలకి దేవుడు లేఖలో రాసి చెప్తున్నాడు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చని స్థితిలోకి వెళ్ళావు, అందుకే నా నోట ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను నిన్ను. నీ భక్తిని నేను చూసా, నీ క్రియలు నేను చూసా. ఆ క్రియలు చల్లగా లేవు, వెచ్చగా లేవు, అట చెడ్డయి కాదు, అట మంచి కాదు, అటు ఇటు కాకుండా ఉన్నాయి. అందుకే నీ మీద ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ప్రేమ లేని సంఘం, దేవునికి దూరమైన సంఘం, దేవుని నోట ఊహించుకుంటున్న సంఘం, దేవుని మనసులో నుంచి అసహించుకుంటున్న సంఘం, ఇంకా చెప్పాలంటే కడవరి కాల సంఘం. 1, 2, 3, 4, 5, 6 చివరి సంఘం, 7వ సంఘం. చివరి మాటలు సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరికతో కూడిన మాటలు. సంఘంలో ఉన్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. ఆయన రాబోతున్నాడు. విరివిగా దేవుని వాక్కు ప్రకటించబడతా ఉంది. నీ మనసులో దేవుడి మీద ఉన్న ఆలోచన, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఏ ఉద్దేశంతో నువ్వు ఉన్నావు? మందిరానికి వచ్చావు, పరిచర్య చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, చప్పట్లు కొడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు.
పరిచర్య చేసి భోజనం చేసి వడ్డిస్తున్నావు. ఏ మనసుతో చేస్తున్నావు? ఎలా ఉన్నాయి నీ క్రియలు? చల్లగున్నాయా, వేడిగున్నాయా, ఆధ్యాత్మికంగా ఉన్నాయా, లోక సంబంధంగా ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకో. నీ క్రియలు నా యొద్దకు వచ్చినప్పుడు సరి చేసుకోమని, బాగు చేసుకోమని, ఇలా కాదు అలాగని చెప్పేటట్టుగా నాకు అనిపించట్లా, పో అని ఉమ్మి వేయాలని నాకు అనిపిస్తుంది నీ మీద. ఒకసారి ఆలోచించుకొని సంఘానికి దేవుడు చెప్తున్నాడు. ఈ లవోదికే సంఘం నిజంగా సిగ్గుపడకుండా, హెచ్చించుకోకుండా, జీవపు డంబాన్ని ప్రదర్శించుకోకుండా చెప్తున్నా, ఈ సంవత్సరం ఈ సంఘంలో నుంచి మనకు వాగ్దానం ఇచ్చాడంటే ఇలాంటి క్రియలు మన సంఘంలో అత్యధికంగా ఉన్నాయి. మనం ఒప్పుకొని విడిచిపెట్టుదుము గాక. మన మీసాలు మనం తిప్పుకొని మన తొడలు మనం కొట్టుకుంటే కాదు, మనకు మనమే గొప్పలమని చెప్పుకుంటే కాదు. మన భక్తి గొప్పది, నా అంత యథార్థవంతులు లేడు, నా అంత భక్తిపరులు లేడు, నా అంత పరిచారకులు లేడు, నా అంత నీతివంతులు లేడని మనం అనుకుంటే కాదు. దేవుడు మెచ్చాలని క్రియలు, నీ భక్తి, నీ ఆరాధన, నీ సేవ, నీ పరిచర్య దేవుడు మెచ్చాలా, దేవుడు అంగీకరించాలా. అలాంటి అనుభవం లేకపోతే ఆయన ఉమ్మి పోస్తాడంట. మన 200 మధ్యలోకి వచ్చి, ప్రభు ఈరోజు ఇక్కడే నాతోనే మాట్లాడుతూ పలానా ఆయన లేపు, పలానామని లేపు, అది ఆమె నిద్రపోతుంది లేపు, పో అని ఊసాడు అనుకో, తుడుచుకొని ఎవరికి తెలియకుండా ఇంటికి పోతాం. ఇంటికాడ ఎవరన్నా చూసే సంఘంలో ఏం జరిగింది ఆమెకు తెలుసా, ఆయన తెలుసా? ఈడ ఊపించుకొని తుడుచుకొని వచ్చింది. ఎందుకు ఊపించుకుందో, ఏమేం చెప్పి ఊశాడో అన్నా, ఏమేం చెప్పి ఊశాడో, నీ గురించి ఏం చెప్పి ఊశాడో, నీ గురించి ఏం చెప్పి ఊశాడో. ఊస్తే ఊశాడు, తుడుచుకున్నావు, బాగానే ఉన్నావు, ఇంటికి పోయావు, ఎవరికి తెలియదు, మర్యాదగా మారు మనసు పొంది బాగుంటే పర్వాలా. ఊసింది చర్చిలో కదా, ఆడెవరు చూశారులే, వచ్చింది ఆ ఊరోళ్ళు, మా ఊరోళ్ళు ఎవరన్నా వచ్చారా అని నీకు నువ్వు సమర్థించుకున్నావు అనుకో, రేపు ప్రపంచం ఎదుట వస్తాడు. ఆయన ఉమ్మిలో కొట్టుకుపోతావు, ఆయన ఎదుట నిలబడలేవు, తాళలేవు. కాబట్టి పరీక్షించుకో. మంచి సమయం, మరలా మనకు 2025 వరకు అవకాశం ఉందో లేదో, దేవుని రాకడ సమీపం అయ్యిందో లేదో, ఏ క్షణాన్ని దేవుడు మనల్ని పిలుస్తాడో లేదో పరీక్షించుకో. 2 మాటలు చెప్పి ముగిస్తాను. 17వ వచనం, 17వ వచనం చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, చాలన్న 4 మాటలు చెప్పాడు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. 5 అనుభవాలు నీకు ఉన్నాయి. దిక్కుమాలినవాడివి, నీకు దిక్కు లేదు, నిన్ను తంతే అడిగేవాళ్ళు లేరు, నిన్ను తిడితే పలకరించేవాళ్ళు లేరు, నీకు దిక్కును చోట చెప్పుకోపోరా అంటారు కదా. నీకు ఏ దిక్కు లేదు చెప్పుకోవడానికి. నువ్వు భాగ్యవంతుని అనుకుంటున్నావు కదా, ఏముంది నీ భాగ్యం? మంచిగా డెంగ్యూ జ్వరం ఒకటి వస్తే చాలు, నీ ఆస్తి మొత్తం క్రెడిట్ కార్డులో గీకిన కూడా సరిపోవు మన ఆస్తులు జ్వరానికి. మన భాగ్యం ఎంత? నువ్వు భాగ్యవంతులని చెప్పుకున్నావు, నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ప్రభుతో పని లేదు, నాకు దేవుడితో సంఘంతో పని లేదు, ఆరాధనతో పని లేదని నువ్వు అనుకుంటున్నావు, అన్నీ బాగున్నాయి అనుకుంటున్నావు. అయితే దేవుడు అంటాడు, ఒకవేళ ఈ ఆరాధనలో ఇలాంటి మనసు కొంతమందికి ఉంటుంది. వాళ్ళు దేవుని మందిరానికి కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కానీ సంఘానికి వచ్చే ప్రతి వారి జీవితంలో ఈ అనుభవాలు ఉంటాయి. నేను మంచోన్ని, నా ఆరాధన బాగుంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు కులం ఉంది, నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది, నాకు పార్టీ ఉంది, నాకు అధికారం ఉందని రకరకాలుగా అనుకుంటారు. అలాంటి వాడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, వెర్రివాడా. ఏమన్నాడు? వెర్రివాడా. ఎందుకో తెలుసా? ఆ రోజు రాత్రి పెద్ద వీల్ చైర్ ఒకటి వేసుకొని వెనక ముందుకు ఊగుతూ ఆయన అనుకుంటున్నాడంట, నా ప్రాణమా, హలో నా ప్రాణమా. టంగుటూరు రోడ్లో 2 ఎకరాలు, పొదిరి రోడ్లో 2 ఎకరాలు, మద్దులూరు రోడ్లో 2 ఎకరాలు, కొండేపి చుట్టూ నీదే. ఎకరా మీద ₹1 కోటి వస్తాయి. ఏ బ్యాంకి? యూనియన్ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఆంధ్ర బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, స్టేట్ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఏ బ్యాంకులో పోయిన 10 లక్షలు ఉన్నాయి. ఇక అప్పులు, దస్తావేజులు తీస్తుంటే లెక్కలో ఎన్ని పేపర్లో ఓరు నాయన ఎన్ని వసూలు చేసుకుంది ఎప్పుడో. డబ్బులు ఉన్నాయి.
ఇల్లు, వాకిలి, ధనము, ధాన్యము, బంగారము, అబ్బో ఇంక నీకు కావాల్సినంత. నిన్న ఒంగోలులో షాప్కి వెళ్ళాం. ఈ జెండా గొడ్డలు కొందామని ఒక షాప్కి వెళ్ళాం. ఆ షాప్ ఆయన అడిగా, ఎంత ఇది అంటే 80 రూపాయలు అన్నాడు. నేను షాక్ అయిపోయా. నాకు గుర్తుంది అది 15 రూపాయలు మీటరు. ఎంత అంటే 80 అన్నాడు. ఏమయ్యా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? 15 రూపాయలయ్యా అంటే, అది వేరే సార్, కావాలంటే ఇది తీసుకో 25కి ఇస్తా అన్నాడు. 80 నుంచి ఆడుకొచ్చాడు. ఒకవేళ తెలియకపోతే నేను చాలా తెలివికల్లోలాగా ఎందుకో 70 రూపాయలకే అనేవాడిని. వాడు అమ్మాయి కూడా అనుకుని ఎర్రడా తీసుకోపో అనేవాడు. నేను 15 రూపాయలంటే వాడు అన్నాడు, నువ్వు ఎట్టుకని మాట్లాడావంటే ఈసారి నీ షాపుకు రాను, ఏం రాను, ఇంకో షాపుకి పోయి తెచ్చుకుంటా అంటే ఆడేమో తెలుసా, హలో నా జీవితం మొత్తం కూర్చొని తిన్నా తరిగిపోయినంత ఆస్తుంది, నువ్వు రాకపోతే నాకు ఏమి ఇబ్బంది లేదన్నాడు. నాకు ఎర్రోడు గుర్తొచ్చాడు. వెంటనే అందాం అనుకున్నా కానీ మళ్ళీ తగాదయిద్దని. ఒరే ఎర్రోడా, జీవితానికి సరిపడంత సంపాదించుకున్నావు కానీ ఈ రాత్రి నీ ప్రాణం దేవుడు అడిగితే నరకానికి వెళ్తావు. నీకు రక్షణ లేదు, ఏం లేదు అనుకుంటున్నావు. అట్లా ఈ ధనవంతుడు అనుకుంటున్నా, నా ప్రాణమా నీకు కావాల్సినంత ఉంది, సంపాదించి పెట్టే తినో తాగో, నీ అంత తెలివికల్లో లేడని మనం కూడా అనుకుంటాం. ఆ రేంజ్లో సంపాదించి ఆ రేంజ్లో ఉన్నోడిని చూసామనుకో, అబ్బా తెలివికల్లోడు రా, 40 రూపాయలు సంపాదించుకున్నాడు రా, రక్షణ మాత్రం లేదురా, అంతకంటే తెక్కలోడు ఎవడరా. ఏమండి, మనం కూడా ఏమనుకుంటాం, కాస్త 4 బండ్లు, 4 కార్లు, 4 బంధువులు, చుట్టుపక్కల ఇల్లు, వాకిలి అంతా బాగుందనుకో, తెలివికల్లోడరా బాగా సంపాదించాడు అంటే, తెలివికల్లోడైతే యేసుప్రభు నమ్ముకుంటాడు. అది తెలుసుకో ఫస్ట్. దావీదు మహారాజు అంటాడు, బుద్ధిహీనులు తమ హృదయంలో ఏమనుకుంటారంట, దేవుడు లేడురా అనుకుంటారంట. వాళ్ళు ఎవరు? మన భాషలో చెప్పమంటావా? తెలివి తక్కువ వాళ్ళు, తెలివి లేనోళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు, జ్ఞానం లేదు వాడికి. యాడున్నాడు రా దేవుడు, ఎవడు చూశాడు రా దేవుడు అనేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు. డబ్బే దేవుడు అనుకున్నవాడు తెలివికల్లోడు అంట, లోకమే దేవుడు అనుకున్నాడు జ్ఞానవంతుడు అంట. అలాంటి జ్ఞానవంతుడు అనుకున్నారు వీళ్ళు. కానీ దేవుడు వాడికి పెట్టిన పేరు, వాడి పేరు రాయలేదు. కానీ దేవుడు వాడిని ఒకటే మాటతో పిలిచాడు, వెర్రోడా, వెర్రోడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఏమైపోతుందో, నీదేమైపోయిద్దో, నీ ప్రాణం అడిగితే. ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను. ఏంటన్నది? నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నాడంట. ఫరో, నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి, నేను తప్ప వేరొక లేడని ఇశ్రాయేలుని కూడా అడ్డుకున్నాడు. నెబుకద్నెజరు, నేనే దేవుణ్ణి, నా విగ్రహాన్ని నిలబెట్టండి, నా విగ్రహానికి సాగిలపడండి అన్నాడు. నేను దేవుణ్ణి అనుకున్నాడు. వెర్రోడు, ముక్కలైపోయింది స్పాట్లో. గడ్డి తినిపించాడు దేవుడు నెబుకద్నెజర్తో తెలుసా. గాడిదను కట్టినట్టుగా కట్టేశారు నెబుకద్నెజర్ని. గడ్డి తిన్నాడు. అన్నం తిని రాజుగారు, ఆహా నాకు గడ్డే పెట్టను అంటున్నాడు. ఏమైంది? దేవుడు తలుచుకుంటే అంతే. నువ్వు బంగారం తినాలనుకున్నా గడ్డే తినిపిస్తాడు. దేవుడితో పోటీ కాదు. అనుకున్నాడు, తను అనుకుంటున్నాడు నేను గొప్పని అది ఇదని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ధనవంతుడివి, ధనవృద్ధి చేసుకున్నా నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు వెర్రోడు, నీ ధనం ఏమీ లేదు. దానికి ప్రతిగా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఏదైతే నా దగ్గర ఉందని నువ్వు అనుకుంటున్నావో దానిని ఒకవేళ నువ్వు వృద్ధి చేసుకోవాలని అనుకుంటే, ధన వృద్ధి చేసుకునేటట్లు అగ్నిలో పుటము వేయబడిన ఆగాగా నువ్వు ఏదైతే ధనం అనుకుంటున్నావో అది ధనం కాదు, అది నీతో రాదు, అది నిన్ను బాగు చేయదు, అది నిజము కాదు. ఒకవేళ నువ్వు అది కావాలని అనుకుంటే, ధనవృద్ధి చేసుకోవాలని అనుకుంటే, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును ఆగు, బంగారమును నా యొద్ద కొనుక్కో. చివరిలో ఉంటుంది అన్నమాట. అంతేనా? అంటే కాటుకు కొనుక్కొని ఉంటుంది, కానీ వీటన్నిటికీ వర్తిస్తామాట. హలో, నా దగ్గరకు వచ్చి ప్యాంట్లు, చొక్కాలు, నిక్కర్లు, బనియన్లు, డ్రాయర్లు, చెప్పులు, కళ్ళజోడు కొనుక్కో
అంటే అర్థం ఏంటి? ఎన్ని కొనుక్కోమనేగా? కళ్ళజోడు ఒకటే కొనుక్కోమనే కాదు కదా. బంగారము, వస్త్రము, కాటుక నా యొద్ద కొనుక్కుంటే ఇవన్నీ కొనుక్కోమని. నీ ఒకవేళ ధనవృద్ధి కావాలని నువ్వు అనుకుంటే అగ్నిలో పుటం వేయబడిన బంగారం కొనుక్కో నా దగ్గర. ఎందుకని పుటం వేయబడిన బంగారము అంటే లోకంలో ఉన్న బంగారం కాకి బంగారం, మోసపోయే బంగారం, రేటు తక్కువ బంగారం. కానీ అగ్నిలో పుటము వేసిన బంగారం స్వచ్ఛమైన బంగారం. అది నా దగ్గర కొనుక్కో. లవోదికయ సంగమా, నువ్వేదో అనుకొని నేను బాగున్నాను, నాదంతా బాగానే ఉందని పొరపాటు పడుతున్నావు కదా. నీకు ఏమీ లేదు, నువ్వు ఉట్టి చేతులతో ఉన్నావు, నువ్వు వెర్రివాడిలాగా వెర్రిదానిలాగా ఉన్నావు. ఒకవేళ నువ్వు బాగుండాలని నువ్వు అనుకుంటే నా దగ్గరికి రా. నా దగ్గరకు వచ్చి నా దగ్గర నువ్వు కొనాల్సింది ఏంటంటే అగ్నిలో పుటము వేసిన బంగారము, అంటే శుద్ధ సువర్ణమైన బంగారము. దట్ ఈజ్ ఈక్వల్ టు విశ్వాసము. హల్లెలూయా. నువ్వు బాగుండాలనుకుంటే విశ్వాసాన్ని కొనుక్కో, విశ్వాసాన్ని పెంపొందించుకో, విశ్వాసాన్ని బలపరుచుకో, విశ్వాసంలో స్థిరపడు, విశ్వాసంలో నడువు, విశ్వాసంలో కొనసాగు. అప్పుడు దరిద్రము కానీ, ఆర్థిక సమస్య కానీ, లోక సంబంధమైన ఇబ్బంది కానీ నీకు వచ్చినప్పుడు అగ్ని గుండాలను దాటగలిగిన విశ్వాసంలో నువ్వు ఉంటే అవన్నీ నీ ఎదుట సాగిలపడతాయి. చప్పలు కొట్టు, కొడు చప్పట్లు వేస్తున్నామలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైతే నీకు ఆటంకంగా అనిపించేది లోకంలో ఉందో నీ విశ్వాసం ఎదుటది ఓడిపోతుంది. కొందరు మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విశ్వాసమును బట్టి మృతులైన తమ వారిని బ్రతికించుకున్నారంట. ఇది ఎంత ధనము? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకొని బతి, అయ్యా నీ దండం పెడతా, అయ్యా స్వామి నువ్వు దేవుడివి స్వామి, నీ కాళ్ళు పట్టుకుంటా, మా ఆయన్ని బతికించు, మా పిల్లోని బతికించు, మా ఆవిడిని బతికించు. వాళ్ళ గడ్డలు పట్టుకొని, వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ ఏళ్ళు పట్టుకొని, వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు ఇబ్బంది పడే కంటే విశ్వాసములో నిలబడు. దేవుడు అద్భుతంగా సజీవ లెక్కలో నిలబెడతాడు నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీకు కావాల్సిన వారిని ఆశీర్వాదపు స్థితిలో నిలబెడతాడు యేసునామములో. నీ విశ్వాసాన్ని పెంపొందించుకో. విశ్వాసం ఎలా వస్తుంది? పౌలు గారు అంటారు, వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? బుర్రకథలా, పిట్టకథలా, కల్పనా కథలా, అత్తాకోడళ్ళ కథలా? అవి చెప్పమంటారా? కుటుంబ కథా చిత్రాలు చెప్పమంటారా? ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి. యేసయ్య త్యాగం, యేసయ్య ప్రేమ, యేసయ్య మాట, యేసయ్య రాజ్య సంగతులు వినాలి. ఎప్పుడైతే ఆ మాటలను వింటావో నీలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగాక. మనల్ని స్వస్థపరిచేది ఏంటి? కాదా? 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన ఆమె పట్టుకుంది చెంగు, బాగుపడింది. ఏమన్నాడు యేసు ప్రభు? వైద్యమా? వైద్యుడా స్వస్థపరిచింది ఆమెని? మూలికలా, ఆకులా, మెడిసినా? ఏం స్వస్థపరిచిందమ్మా నిన్ను? నీ విశ్వాసమే. నీకు ఆ విశ్వాసం ఎలా వచ్చింది? 12 ఏళ్ళ నుంచి ఎవడు చెప్పని విశేషమైన సంగతి, యేసు రక్షకుడు, ఆయన స్వస్థపరచువాడన్న మాట ఆమెల విశ్వాసాన్ని కలిగించింది. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని పట్టుకుంది, ఆ విశ్వాసాన్ని సంపాదించుకుంది. అంతేగాని నీ ఇంట్లో నువ్వు కూర్చొని, నీ ఊర్లో నువ్వు కూర్చొని, నీ పేటలో నువ్వు కూర్చొని, నీ వీధిలో నువ్వు కూర్చొని, నువ్వు నీ నచ్చిన కాడ భజన చేసుకొని ఇదే విశ్వాసం, ఇదే నమ్మకం, ఇదే దేవుడు, ఇదే మమ్మల్ని రక్షిస్తుంది, ఇదే మమ్మల్ని స్వర్గాన్ని తీసుకెళ్తుందని నీకు నువ్వు అనుకుంటే కాదు. దౌర్భాగ్యుడా, వస్త్రహీనుడా, ధనవృద్ధిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నీకేం లేదు, అంత సీన్ లేదు, నీకు ఏం లేదు. నువ్వు అనుకుంటున్నావు పచ్చకపోతే డబ్బులు వస్తాయి, పగాగా చేసుకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకోటి చేసుకుంటే ఏమి కాదు. నువ్వు ఏం చేసినా చేయకపోయినా డబ్బులు వస్తాయి యేసునామములో. హల్లెలూయా. అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు, కానీ ఒక మాట చెప్తున్నా, ఘనమైన స్థితిలో ఉన్నవారు ఎంత సంతోషంగా ఉన్నారు, ఘనహీనమైన స్థితిలో ఉన్నవారు ఎంత బాధపడి ఎంత దుఃఖపడుతున్నారు మీరు ఆలోచన చేయండి. లేరా? పేదరికంలో ఉండి బహుగా సంతోషపడే వాళ్ళు లేరా? ఉన్నారా? లేరా? సంపన్న స్థితిలో ఉండి దుఃఖపడే వాళ్ళు లేరా?
ఇంకా ఎక్కువ చెప్పాలంటే డబ్బులు బాగున్నోడికే కష్టాలు ఎక్కువ, ఉన్నతమైన స్థితిలో ఉన్నోడికే సమస్యలు ఎక్కువ, దారిద్ర్యంలో ఉన్నోడే సూపర్గా ఉంటాడు. ఇంకా అది క్రీస్తు యేసుని కలిగి ఉన్నాడంటే ఇంకా సూపర్, ఇంకా దాన్ని తిరిగేలేదు. నీ స్థితిని బట్టి ఏదో కోరుకొని నువ్వు ఎక్కడికో పరిగెత్తొద్దు. విశ్వాసాన్ని సంపాదించుకుని ఆయనకొచ్చి కొను. ఈరోజు చాలామంది ఏదో కావాలని అయ్యగారు ఒక్క రాత్రి దేవుడితో అనగానే పరిగెత్తు, నూనె పోతాడు నెత్తి మీద అంటే పరిగెత్తు, చేయి చూస్తాడు నీ కోసం అంటే పరిగెత్తు. ఎక్కడికి వెళ్ళినా చివరికి రావాల్సింది ఆయన దగ్గరికే. ఆ విశ్వాసాన్ని పెంపొందించే మాట నీ జీవితంలో కావాలని నువ్వు కోరుకున్నప్పుడు పూర్ణ హృదయంతో మారు మనసు కలిగి ప్రేమ కలిగి చల్లగానైనను వెచ్చగానైనను ఏటో ఒకట్టు తీర్మానం చేసుకొని దేవుని దగ్గరికి వస్తే ఆయన నీకు విశ్వాసమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది నిన్ను అభివృద్ధి చేస్తుంది. అంతేగాని నులువెచ్చని స్థితిలో ఉండి కథలింటే నీకేం ఆశీర్వాదం వస్తుంది? నిలువెచ్చని స్థితిలో ఉండి లోక సంబంధమైన మాటలేంటి? నువ్వు ఎట్లా ఆశీర్వదించబడతావు? నువ్వు ఎట్లా పరలోకానికి వస్తావు? నువ్వు ఎట్లా జయిస్తావు? సింహాల బోన్లోకి వెళ్ళాడు దానియేలు. చచ్చిపోయాడా బతికాడా? ఎలా? విశ్వాసం. విశ్వాసం. అగ్ని గుండంలోకి వెళ్ళారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. అగ్నిని ఆర్పి వాళ్ళు క్షేమంగా బయటకు రాగలిగారు. ఎలా? విశ్వాసం. విశ్వాసమేనండి నీ అగ్ని లాంటి శ్రమలను దాటించగలిగేది. విశ్వాసమే, నమ్మకమే. ఆ నమ్మకం లేకుండా నువ్వెందుకు మందిరానికి వస్తున్నావు? ఆ విశ్వాసం లేకుండా నువ్వెందుకు ఆరాధన చేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. దాన్ని సమాధానం చెప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఇది కడవరి కాలం. దేవుడు రాబోయే రోజులు ఇవి. ఇంకా మనం పూర్వదినాల్లో చెప్పుకున్నట్టు కాదు, మన పితరులు చెప్పిన లెక్కలు సంపూర్తి అవుతున్న రోజులు ఇవి. సంపూర్ణమయ్యే కాలం ఇది. విశ్వాసంతో దేవునికి ఇవ్వాలి, విశ్వాసంతో దేవునికి చేయాలి, విశ్వాసంతో దేవుని గురించి ప్రకటించాలి, విశ్వాసంతో దేవుని ఆరాధించాలి. అంతేగాని ఇది భజన, ఇది యాక్టింగ్ కాదు, నాటకం కాదు, ఇది ఆచారం కాదు, ఇది పద్ధతి కాదు. ఇది నీ ఆరాధన ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగుంటుందో సమాజంలో సంఘంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అర్థమైందా? గట్టిగా హల్లెలూయా చెప్పండి, చేతులు చెప్పండి. మా అమ్మమ్మ ఉంది. మా అమ్మమ్మకి మా కులదైవం ఒక ఆయన ఉన్నాడు. ఆయన వస్తాడు లోపలికి. ఎప్పుడు వస్తాడు తెలుసా? సంవత్సరానికి ఒకసారి వస్తాడు. మరి మిగతా అంతా తిరణాల పోతాడేమో. సంవత్సరానికి ఒకసారి వస్తాడు. ఇక ఆయన వచ్చాడంటే మామూలుగా మనం నిమ్మకాయలు కోసుకొని పిండుకొని తింటాం. ఆమె నిమ్మకాయలు తినేస్తుంటుంది. ఏంద్రా, నాకు పిల్ల వయసు నుంచే ప్రశ్నించడం ఎక్కువ అలవాటు. ఏంద్రా ఈమె నిమ్మకాయలు తినేస్తుంది, నిజంగానే స్వామి వచ్చిండేమో అనుకునేది. తెలియదు కదా, జ్ఞానం లేదు. అసలే పిల్లకాయతానో ఉన్నదేం మూఢనమ్మకం. తెలియదు కదా, ఇదే అనుకునేది. ఇప్పుడు ఆడ ఎగిరినంతసేపు ఊగి తినాల్సినవి తిని కొట్టాల్సినవి కొట్టి ఇంటికి వచ్చిన తర్వాత తిట్టిద్దండి కోడళ్ళని. 5 కోడళ్ళు మామూలుగా తిట్టదు. స్వామి వచ్చిన నోట్లో ఇన్న బూతులు వస్తున్నాయి. ఇందాక స్వామికి సీసా పోశారు. ముసలానికి తాగుడు అలవాట్లేదు, కానీ స్వామి వచ్చి తాగుతాడు. ఏమనుకున్నావు? ఆ స్వామి అది అలవాటు. సరే, చివరికి తేలిన ఫలితార్థం ఏందిరా అంటే ఆమెకు ఎందుకు వస్తుండో తెలుసా? ఆ మూమెంట్ రెడీ అవ్వగానే బుర్రు 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 అని కొట్టేవాడు ఒకడు, గజ్జలు గలగల ఊపేవాడు ఒకడు, వెర్రి కేకలు పెడుతుంటాడు ఒకడు, ఆమె చుట్టూ చేరి ఆ కేకలు పెట్టేవాడు ఒకడు, కుంకుమ పసుపు యాపమండలు తెచ్చి గందరగోళం చేస్తుంటే ఆ ఎఫెక్ట్, ఆ దాన్ని ఏమంటారంటే ఆ పరిస్థితి, ఆ వాతావరణం ఆమెను తయారు చేస్తుంది, పురుగొల్పుతుంది ఆమెని. ఆ వాతావరణం పురుగొల్పుతుంది. ఇక ఆమెకు వస్తుంది అంతే. పెట్టండి రా, కొట్టండి రా, గందరగోళం. విశ్వాసం అనేది 10 మందిలోకి వచ్చినప్పుడు, డ్రమ్ము కొట్టినప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు ఆ పక్క నలుగురు నీ పక్క నలుగురిని తొక్కేది కాదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలాగే ఉండాలి, ఉద్యోగం చేసినప్పుడు అలాగే ఉండాలి, వ్యాపారం చేసినప్పుడు అలాగే ఉండాలి, మందిరంలో వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది విశ్వాసం. మనం నమ్మిన దేవుడు విశ్వాసం.
ఆ విశ్వాసంతో నువ్వు బలవంతుడు అవ్వాలి. ఆ విశ్వాసంతో నువ్వు ధనవంతుడివి, ధనవృద్ధి చేసుకోవాలి. ఇది దేవుడు కోరుకునేది. దాన్ని నువ్వు నా దగ్గర కొనుక్కో. 17వ వచనం మళ్ళీ చదువు. నీవు ఏ అయితే ఉన్నాయని అనుకుంటూ లేకుండా ఉన్నావో, ఒకవేళ అవి నీకు కావాలి అంటే నీవు ధనవృద్ధి చేసుకునేటట్లు స్వచ్ఛమైన దేవుని వాక్యమును నీ దిశమల సిగ్గు కనబడకుండా ఉండేటట్లు రక్షణకు సాదృశ్యమైన తెల్లని వస్త్రము అనే రక్షణ అనుభవాన్ని నా దగ్గర కొను. మొదట శుద్ధ సువర్ణమైన పుటము వేయబడిన విశ్వాసాన్ని, బంగారాన్ని కొనుక్కో. రెండవది తెల్లని వస్త్రము, అది రక్షణ వస్త్రము. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మీరు చూస్తే, నా మాట వినండి. యెరూషలేములో నుండి ఎరికోకు దిగిపోతున్న ఒకడు ఉంటాడు. వాడి పేరు రాయలేదు కానీ వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట? అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి. యెరూషలేము నుంచి ఎవరికైనా ఆరోగ్యం కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, అభివృద్ధి అనేది పెరిగితే బాగుంటుందా, తగ్గితే బాగుంటుందా? పెరిగితే బాగుంటుంది. అది ఆధ్యాత్మిక జీవితం అయినా సరే పెరిగితే బాగుంటుంది. యెరూషలేము ఉన్నతమైన స్థితి. యెరూషలేము దేవుని పట్టణం. యెరూషలేము దేవుని సంఘం. యెరూషలేము దేవుడు నివాస స్థలం. యెరూషలేము దేవుడు ఉండే చోటు. యెరూషలేములో ఉన్నాడు. వీడు బాగానే ఉన్నాడు, పైన ఉన్నాడు, గొప్ప స్థితిలో ఉన్నాడు, పరిశుద్ధతలో ఉన్నాడు, దేవుళ్ళలో ఉన్నాడు, రక్షణలో ఉన్నాడు. ఆడెక్కడికి వెళ్తున్నాడంట? ఎరికో కింద ఉంది, యెరూషలేము పైన ఉంది. ఇప్పుడు ఎరికోకి ఏమవుతున్నాడు? దిగిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు. రోజు రోజుకి పెరగట్లా, రోజు రోజుకి తరుగుతున్నాడు, రోజు రోజుకి దిగిపోతున్నాడు, రోజు రోజుకి తగ్గిపోతుంది. పోనీ ఎరికోలో ఏముందిరా అంటే కూలిపోయిన ప్రాకారాలు, పడిపోయిన తలుపులు, శపించబడిన అనుభవాలు. ఆ రోజు యెహోషువ ఎరికో పట్టణంలో నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఆ ఎరికో ప్రాకారాలు అడ్డుగా ఉంటే వీరందరూ దేవుని బోర ఊది ఆరాధన చేయగా ఎరికో ప్రాకారాలు ఏమైనాయి? కూలిపోయింది. అప్పుడు దేవుడు చెప్తాడు, మీరు యెహోషువ గ్రంథంలో చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు అంటాడు, కూలిపోయిన ఈ గోడ, కూలిపోయిన ఈ తలుపు, కూలిపోయిన ఈ పట్టణం ఎవడైతే కట్టాలని పూనుకుంటాడో వాడి తరతరములకు శాపము కలుగుతుంది అన్నాడు. చూసారా? అంటే ఒకవేళ ఎవడైనా ఇక్కడ నివాసం ఉండాలని, దీన్ని బాగు చేయాలని ఎవడైనా అడుగు పెడితే వాడిని నేనే చూసుకుంటా, వాడి సంగతి అన్నాడు. శాపం, ఒక శపించబడిన దానిని బాగుందనుకొని దానిలోకి దిగేవాడిని వాడెవడో వస్త్రమే తీసుకుపోయాడు, నేనైతే కాలు చేతులు కూడా తీసుకెళ్ళి. దేవుడు దరిద్రం అని చెప్పింది, వద్దని చెప్పింది, శపించబడింది. యెరూషలేములో ఉన్నాడు, ఎరికోకు వస్తాడు. ఎరికో నుంచి అందరూ యెరూషలేముకి వెళ్తుంటే వీడు యెరూషలేములో నుంచి ఎరికోకు వస్తున్నాడు. అందరూ దేవుళ్ళు ఎదగాలని, బాగుండాలని, భక్తి చేయాలని, ప్రార్థన చేయాలని, దేవుడికి ఇంకా ఏమైనా దేవుడి కోసం నేనేం చేయగలను అని ఆశపడుతుంటే వీడు దేవుళ్ళో ఉండి ప్రార్థన చేసుకొని, భక్తి చేసుకొని, రక్షణ తీసుకొని ఇక్కడ నుంచి దిగజారుతున్నాడు. ఏ పార్టీలో పోతే బాగుంటుంది, ఏది గెలుతుంది అంటావు? ఈ మధ్య మా ఓడి సినిమాలు ఏమి రాలేదే, ప్రచారాల్లో ఉన్నాడుగా, అందుకనిలే. ఏ సినిమా పోతే బాగుంటుంది అంటావు? ఎవరితో తిరిగితే బాగుంటుంది అంటావు? ఏది మంచిదంటావు? లోకంలో ఏది బాగుంటుంది అంటావు? నువ్వు సంపాదించుకోవాల్సింది అక్కడ యుగ యుగాలు ఉండేది, శాశ్వతంగా నిలిచేది. అది పరలోకంలో నీకు ఏది ఇవ్వబడినా అది శాశ్వతం. దాన్ని ఎవరు తీయడానికి లేదు, తగ్గించడానికి లేదు. దేవుడు ఒక్కసారి ఇచ్చాడంటే అది శాశ్వతం. ఆ శాశ్వతమైన బహుమానం మీద నువ్వు మనసు పెట్టకుండా ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెడుతున్నావు, దిగిపోతున్నావు, తగ్గిపోతున్నావు. గుర్తుపెట్టుకో, దిగజారిపోతున్నాడు. నిన్ను శత్రువు పట్టుకుంటాడు. వాడు పట్టుకొని నీ బంగారం అడగడు, నీ వెండి అడగడు, నీ డబ్బులు అడగడు, నీ ఆస్తి అడగడు, కానీ నీ వస్త్రం తీసుకుపోతాడంట. ఈ భూమి మీద ఏ దొంగ బట్టల కోసం రాడండి,
వస్తాడు ఎవడైనా? వస్తాడా? మీకు ఒక అద్భుతమైన సంఘటన చెప్తా. బ్యాంకులో దొంగతనాలు జరుగుతాయి, బంగారు షాపులో దొంగతనాలు జరుగుతాయి, ఇంట్లో కూడా దొంగతనాలు జరుగుతాయి. బట్టల షాపులో దొంగతనాలు జరిగినాయి ఎప్పుడైనా? ఎందుకని? అవి కొత్త అయినా గొడ్డలకి ఎవడు పాలుద్దు పడ్డావు. కానీ ఇక్కడ దొంగ వాని వస్త్రములు దొంగిలించాడంట. ఏంటయ్యా వస్త్రం అంటే, అది రక్షణ అనే తెల్లని వస్త్రం. దేవుడిచ్చిన కాపుదల, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుని రక్తంలో కడగబడిన రక్షణ అనుభవాన్ని సాతానుగాడు దొంగిలిస్తున్నాడు, పోగొట్టుకున్నాడు. అందుకే వాడు పోగొట్టుకున్న వాడికి తెలియట్లా. పడిపోయినాడు రోడ్డు పక్కన, వాడు వస్తున్నాడు, ఈడొస్తున్నాడు, చూసిపోతున్నాడు. అయ్యా వాడు నా గుడ్డలు తీసుకుపోయింది అయ్యా, ఆ కచ్చి వన్న గొప్పయ్యా, లేకపోతే ఆ తువ్వాలన్న తీసి నా మీద అయ్యాయా, ఆ లుంగి అన్నీ అయ్యా కట్టుకుంటా ఆడన్నట్లా. కారణం ఏంటంటే వాడు దిగంబరుడు అయ్యాడన్న సంగతి కూడా వాళ్ళు తెలియట్లా. కొంతమంది హల్లెలూయా చెప్పండి. ఎవడితో పాపం చేస్తుందో ఈ పిల్ల ఊరంతా తెలుసు, ఈ పిల్లకి తెలీదు. దేంతో తిరుగుతున్నాడో ఊరందరికీ తెలుసు, ఫలానోడు దేంతో తిరుగుతున్నాడో. కానీ వీడికి తెలియదు. వీడు మాత్రం పెద్ద మనిషిలో తిరుగుతున్నాడు ఊర్లో. బా బోనీతి మంతురా. ఏం చేస్తావు? వాడి దగ్గర ఉన్న బండిని బట్టి, వాడి దగ్గర ఉన్న డబ్బును బట్టి, వాడి దగ్గర ఉన్న అధికారం బట్టి, అన్న నమస్తే అన్న. వీడికేమో తెలియదు పాపం. వీడు అనుకుంటాడు నేను చేసే పాపం ఎవడికి తెలియదు, నన్ను ఎవడు చుట్టం లేదు, నన్ను ఎవడు పట్టుకోవట్లేదు, నాకెవడు కదా అనుకుంటా ఉంటాడు. ఊరంతా తెలుసు, ఊరంతా తప్పిటేసుకుంటూ తిరుగుతుంటారు. నీకున్న అప్పుల సంగతి, నీకున్న వ్యభిచారం సంగతి, నీకున్న దుర్మార్గమైన ఆలోచనల సంగతి ఊరంతా తెలుసు. నువ్వు పరిశుద్ధమైన ముసుగేసుకొని, పరిశుద్ధుని వస్త్రం వేసుకొని పైన తిరిగి, అందుకే క్లియర్గా రాశాడు, నువ్వు దిగంబరుడవై ఉన్నావని ఎరుగాక. నీ పాపం నీకు తెలియట్లా, నీ లోపం నీకు తెలియట్లా. ప్రభా నాలో అసలు ఏముందయ్యా? అబ్బా ఇంకేమైనా కనపడతాయా? అసలు నాకంటయ్యా ఇటు జరగాల్సింది. నాకే చెప్పాలనిపిస్తుంది, కానీ మళ్ళీ చచ్చి మానేస్తుందేమో. నాకే చెబుదామని, దరిద్రుడా నీ బుద్ధిది, నీ ఆలోచన ఇది మార్చుకొని చెబుదామనిపిస్తుంది. కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు పిన్నికి బంగారు గాజులు కొనిస్తా అన్నాడని, కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు పిన్ని గారు బంగారు గాజులు కొనిస్తా అన్నాడంట. నాకే చెప్పాలనిపిస్తుంది, నువ్వు ఇంత దిగంబరుడు రా, వస్త్రం కొనుక్కో ముందు చాలుగా నేను చెబుదాం అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం? సమయం ఆసన్నం అవుతుంది. జాగ్రత్త, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మిగిలిన 6 సంఘాలకు ఉన్న అనుభవాలు వేరు. ఈ చివరి సంఘాన్ని అస్సలు అసహించుకుంటున్నాడండి, దూరం పెట్టేశాడు. దేవునికి దూరం అయిపోయింది అన్ని విషయాల్లో. బైబిల్ ఉంది, చదవట్లా. వాక్యం ఉంది, వినట్లా. ప్రకటిస్తున్నారు, బలపరుస్తున్నారు, బోధిస్తున్నారు, చెబుతానే ఉన్నారు, పాటించట్లా. రక్షణ ఉంది, బాప్తిస్మాలు తొట్టి బాప్తిస్మం ఇచ్చే దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు, ప్రాణం ఇచ్చిన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ముందుకు రాట్లా. మారు మనసు పొంది బాప్తిసం పొందని ముందుకు రాట్లా. దానికి ఏంట్రా నీకు అడ్డం ఏంటి? బాప్తిసం పొందడానికి నీకు అడ్డం ఏంటి? నువ్వు అనుకుంటున్నావు నాకు వస్త్రం ఉందని. లేదు, పోయింది. మూడోది, నీకు దృష్టి కలుగునట్లు 119వ కీర్తన 18వ వచనాన్ని ఒక మాట చదువుదాం. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక కొనమని నీకు బుద్ధి చెబుతున్నాను. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచేటట్లు నా కన్నులు తెరవయ్యా. నా వైపు చూడండి. ఈ ప్రపంచంలో మొట్టమొదట కాటుక తయారు చేసిన పట్టణం లవోదికయ పట్టణం. ఎక్కడ తయారైంది? కొండేపుకు వచ్చింది. హల్లెలూయా. ఏ దేశంలో తయారైంది? కొండేపులు అమ్ముతున్నారు కాటుక. ఎందుకు తయారు చేశారు తెలుసా?
సోకు చేసుకోవడానికి కాదు. కాటుక పెడితే కనుదృష్టి బాగుంటుంది. చిన్నపిల్లలకు బాగా పెడతారు ఈ కాటుక. అంటే కంట్లో ఏమైనా సమస్య ఉన్నా, చెత్త చెదారం మలినం ఏదైనా ఉన్నా, దృష్టి లోపం ఏదైనా ఉన్నా, చిన్నతనం నుంచే మూసుకుపోయిన కళ్ళు బిగ్గరగా తెరవబడాలని, కళ్ళు బాగా దృష్టిగా ఉండాలి, చూడడానికి అందంగా ఉండాలని చిన్ననాడు 4-5 సంవత్సరాల వరకు కాటుక పెడతారు పిల్లలకి. ఎందుకని? కళ్ళు బాగుండాలని, చూపు బాగా రావాలని, దృష్టి బాగా రావాలని. ఇప్పుడు 50 దాటినాక పెడుతున్నారు సోక్కి. దేనికి? క్లియర్ వాక్యంలో ఉందండి, నేను చెప్పేది కాదు. నీకు దృష్టి కలుగునట్టు, నీ కన్నులు బాగా చూసేటట్లు కాటుక నా యొద్ద కొనుక్కో. ఏంటా కాటుక, ఏంటా కళ్ళయ్యా అంటే, దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు నీ కళ్ళు చూడాలి. లోకాన్ని చూడటానికి కాదు. దేవుని గ్రంథంలో ఏముంది? దేవుని గ్రంథంలో ఆ దేవాతి దేవుడు మహిమ సింహాసనం, గొప్ప సింహాసనం, ఉన్నతమైన పదవి, సర్వలోకాలను ఏలే పదవిని విడిచి మట్టి అయిన మన కోసం, మట్టి అయిన నీ కోసం దిగొచ్చాడంటండి. ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమ తెలియాలి అంటే కాటుక కావాలి. ప్రేమ, దేవుని త్యాగము తెలియాలి అంటే నువ్వు కాటుక కొనాలి. ఏంటి కాటుక? వాక్యం. వాక్యమే ఈ కాటుక. వాక్యాన్ని నువ్వు కొను, వాక్యాన్ని దాచుకో, వాక్యాన్ని తెలుసుకో, వాక్యపు లోతుల్లోకి వెళ్ళి చదువు దేవుని వాక్యాన్ని. అక్కడ చదవబడిన సంగతుల్లో నుంచి లేఖన సారాంశం నీ దృష్టికి దేవుడు తెరిచిన పుస్తకంలాగా మారుస్తాడు. చదివిన వాక్యంలో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు నీకు అర్థమవుతాయి. మోయబడిన కన్నులతో చదివితే నీకేం తెలుస్తుంది? గుడ్డోడికి ఏం తెలుస్తుందండి? ఏం తెలుస్తుంది? అర్థం కావట్లేదు కొంతమందికి. అసలు కళ్ళు దేనికి ఇచ్చాడు దేవుడు? ఈ కళ్ళు దేనికి ఇచ్చాడు? ఈ శరీరానికి దీపం. చిరంజీవి చూస్తే బాగింటారు. దేహానికి దీపం కన్నే. ఆ దీపం ఆరకూడదు, ఆ దీపం మసకబారకూడదు, ఆ దీపం పాడవకూడదు. ఆ దీపం పాడైతే ఇంక ఉపయోగం ఏముంది? గుడ్డోడు ఉన్నాడు పాపం, వాడికి ఏం ఉపయోగం ఈ భూమి మీద? ఏదైనా నాలుక తగిలిందనుకో, ఏందిరా ఇది ఎట్టుంది, తీయగా ఉంది, ఇదా స్వీటు బందర్ లడ్డు ఎట్లా ఉంటుందో అది చూడలేడు. మీకు వచ్చింది తెలుసా? పంటికి నాలుక కంటే కంటి చూపుతో చూసిన పదార్థాన్ని బట్టే హృదయం ఎక్కువ సంతోషపడుతుంది. మీకు అర్థం కాలా? ఇప్పుడు నా బోటోడు ఉన్నాడు, ఒంటి నిండా రోగాలే, గ్యాస్ ట్రబులు, అల్సరు, షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. మహావిందుకు పోయాడు. అంతేగా? మిమ్మల్ని పిలుస్తారా? నన్ను పిలుస్తారు. తినగలిగేది మీరు, తినలేనిది నేను. కానీ మిమ్మల్ని పిలవరు, నన్ను పిలుస్తారు. ఉత్తదానికి ఎందుకు? సరే పోయాను అనుకో, ఇక పెట్టాడండి వరుసగా. ఎన్ని పెట్టాడు ఐటమ్స్. చికెను, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ 65, చికెన్ 555, ఏంటి ఉంటో పెట్టాడు. చికెన్యే ఒక 60 ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ కర్రీతో 60 ఐటమ్స్ ఉన్నాయి. మటను, స్వీట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒక షాప్ పెట్టచ్చు మొత్తం తెచ్చుకుంటే స్వీట్లు. ఇక పాయసం, పెరుగులో మన ఇంట్లో వేసుకుంటాం పెరుగు, ఓన్లీ పెరిగే కదా. ఆ పెరుగుని 8 రకాలుగా చేశాడు. పెరుగు చట్నీ అంట, పెరుగు సాంబార్ అంట, ఉల్లిపాయ పెరుగు, అదే ఉల్లిపాయ చట్నీ, గోంగూర కొత్తిమీర చేస్తారు అదొకటి, మా ఉట్టి పెరుగు ఒకటి, చక్కెర వేసి లస్సీలాగా చేసి అదొకటి, ఏదో 8 రకాలుగా చేసి పెరుగునే. ఇక సాంబారు, రసము, ఉలవచారు, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. ఫ్రూట్స్ ఒకవైపు, ఫ్రూట్ సలాడ్ ఒకవైపు. చెప్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నా పరిస్థితి ఎట్లుంటుంది? పోయి నిలబడ్డా, వామ్మో ఇన్ని ఉన్నాయా. కళ్ళేమో అన్నీ తినమంటుంది, కడుపేమో తింటే చచ్చిపోతారా అంటుంది. నేనేం చేయాలి ఇప్పుడు? ఏదైనా సరే మొత్తం తినాల్సిందే. ప్లేట్ తీసుకొని ఒక్కొక్కటి అంత అయినా కూడా ప్లేట్ నిండిపోయిందండి. అంత వేస్తే ప్లేట్ నిండిపోయింది. తినలేను, పడేయలేను. దగ్గర పెట్టుకుని కూర్చొని చూస్తూ ఉన్నా. నా పక్కన ట్రిప్పులు పోతున్నాడు. ఇక దొరికింది కదా అవకాశం అని. తిన్నాడు అసలు. మీకు తెలీదు, హలీము ఇప్పుడు రంజాన్ సీజన్లో హలీమే కదా. చికెన్ హలీము, మటన్ హలీము.
బిర్రుగా తిన్నాడు. ఆడికి నాకు షుగర్ లేదు, వాడికి ఉంది, అయినా వాడు ఆగట్లా. నేనేమో సరే దేవుడు ఇచ్చిన వరకే తీసుకోవాలి, కానీ అధికంగా తింటే, ఇప్పుడు మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే అనారోగ్యం. బిర్రుగా తిన్నాడు. తమ్ముడు షుగర్ ట్యాబ్లెట్లు తెచ్చుకుందాం పద అంటాడు. సరే బయటికి తీసుకెళ్ళి ఒక్కటి తెస్తే, ఒకటి కాదు తమ్ముడు అట్ట కావాలి. ఈ అట్ట ఎందుకురా నీకండి, ఏమో ఏ టైంలో పెరుగుతుంది ఏ టైంలో తగ్గింది, ఈ రకంగా తిన్నా రాత్రి అంతా షుగర్ మాత్రలు మింగే పనిలో ఉన్నాడు. ఆ రకంగా మన కళ్ళు చూసిన దాన్ని బట్టి సంతోషపడతాయి. నాకు తృప్తిగా ఉంది, నేను కొంచెమే తిన్నా, కానీ నా కన్ను ప్రతిదాన్ని చూసింది, అంగీకరించింది. ఆహా ఇంత మంచి భోజనం తిన్నానా నేను. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కంటి వలన శరీరానికి కలిగింది. అదే గుడ్డోడికి నేను ఆ పిల్లో తీసుకెళ్ళి, వాడికి ఏం తెలుసు, ఉట్టెన్న మేసి ఇదే పరమాణం అంటే అదే తింటున్నాడు. చెత్తా చెదారం వేసి ఇది ఒక అద్భుతమైన మకరందమైన స్వీట్ అన్నామనుకో, అదే తింటాడు. వాడికి తెలియదు కదా, అదే తింటాడు. కానీ ఈ రోజున లోకంలో పరిస్థితి ఎలాగుంది తెలుసా? క్రైస్తవ్యంలో ప్రాముఖ్యంగా సంఘంలో పరిస్థితి ఎలాగుంది తెలుసా? బైబిల్ని పేరుకు మాత్రమే తెచ్చుకుంటున్నారు, కానీ అందులో ఉన్న ఆశ్చర్యకరమైన ప్రేమను గుర్తుపట్టలేకపోతున్నారు. దేవుని త్యాగం అర్థం కావట్లేదు. దేవుడు రాబోతున్నాడే, కట్టబోతున్న రాజ్యం, ఉండబోయే దేశం, శాశ్వతమైన పట్టణం, అది అర్థం కావట్లేదు క్రైస్తవ్యానికి. వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. వాక్యం చదవరు, వాక్యం వినరు, వాక్యం లోబడరు, వాక్యాన్ని అంగీకరించరు, అన్నీ మూసుకుపోయినాయి. కళ్ళు, చెవులు, నోరు, హృదయం అన్నీ మూసుకుపోయినాయి. వాక్యం మరుగైపోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, కాటుక కాటుక, నీ కన్నులను తేటగా చూపు ఇవ్వగలిగిన కాటుక నా యొద్ద కొనుక్కో. సంగమా, లవోదికే సంగమా, నీ కళ్ళు కనపడాలి. ఇంత పరిచర్య జరుగుతుందే, ఇంత సేవ జరుగుతుందే, వెనకాల మీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారే. చూసారా, రేకులు కట్టారు, పైపులు వేశారు, భోజనాలకు ఇబ్బంది లేకుండా టెంట్ వేశారు, భోజనాలు రెడీ చేస్తారు. ఇవన్నీ కనబడుతున్నాయే. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? దొరలు ఉన్నారా? ఫారెన్ ఫండ్స్ ఉన్నాయా? పౌండ్లు ఏమైనా వస్తున్నాయా? సంఘంలో నుంచే కదా. నా వంతు నేనేం చేయగలను? పరిచర్యను గురించి నా నేత్ర దృష్టి నీకు ఉండాలేస్తున్నామలో. హల్లెలూయా. ఈ కృప మన సంఘానికి దేవుడు దయచేయును గాక. చివరి మాట చదువు. నీవు ఆసక్తి కలిగి చాలన్న. ఒకరు తడిస్తే ఏం కాదు. హల్లెలూయా. ఒకరు తడిస్తే ఏమైనా మొలకెత్తుతారా? కానీ దేవుడు మనకిచ్చిన పరిచర్యలో తడిసే పరిచర్య ఉంది. తడుద్దాం. మా వాళ్ళు నవ్వుతున్నారు, వాని ఇటు పక్క నుంచి వస్తే తెలుస్తుంది. ఈ పక్క నుంచి వస్తుంది కాబట్టి నవ్వుతున్నారు, ఈ పక్క నుంచి వస్తే తెలుస్తుంది. కొంచెం తడవండి, ఏం పర్లేదు. మీలో ఉన్న ఉజ్జీవానికి ఆ చినుకులు ఆవిరైపోవలేస్తున్నామాలో. ఆమేన్. హల్లెలూయా. కొంచెం ఏం కాదు, తడిసిన ఏం కాదు, భయపడమాకండి. రాని నేను కదండి భయపడాల్సింది. రేపు ఎల్లుండి మీటింగ్లు ఉన్నాయి. ఊరి నిండా వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, టీవీలు, యాడ్లో పైన స్క్రీన్ మీద యాడ్ వస్తుంది కదా, ఎంతమంది చూశారు? అంటే నాకు అర్థం అవ్వాలి కదా, అసలు అది పని చేస్తుందా లేదా తెలియాలిగా నాకు. ఆ బస్ స్టాండ్ దగ్గర ఒక స్క్రీన్ ఉంది, దాంట్లో యాడ్ వస్తుంది. ఎంతమంది చూశారు? 1 2 3 4 5 6 చూసారా? 7 చూసారా? మిగతా వాళ్ళు చూడలేదా? అంటే దాంట్లో యాడ్ ఇవ్వటం అనవసరం అయితే. ఫ్లెక్సీలు కనపడ్డాయా? ఫ్లెక్సీలు ఎంతమంది చూశారు? పోస్టర్లు కాదు, ఫ్లెక్సీలు. పోస్టర్లు గోడ కంటించినాయి. మంచిది. అంటే మీ పాస్టర్ గారిని చూసారా ఏంది? కనపడాలి కదా, అందుకే కాటుక కొనుక్కోండి. సోకు చేసే కాటుకొద్దు, దృష్టిచ్చే కాటుక, దేవుని వాక్యం అనే కాటుక. చివరిగా చెప్తున్నాడు, నీ ఆసక్తి, అదేనా? నీవు ఆసక్తి కలిగి. అమ్మా తల్లులారా, ఈ మాట చూడండి అమ్మా. దేవుడు చెప్తున్నాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అంటే వాళ్ళకి ఏమి లేదని, ఆ సంఘానికి ఏమి లేదని ఆసక్తి లేదు. లవోదికయ సంఘానికి ఆసక్తి లేదు.
దేవుని పని మీద, దేవుని ఆరాధన మీద, దేవుని రాజ్యం మీద, దేవుని వాక్యం మీద ఆసక్తి లేదు. అందుకే టైం కాని టైంకి ఆరాధనకు వస్తున్నారు. అందుకే పట్టి పట్టనట్టుగా భక్తి చేస్తున్నారు. అందుకే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఒకటి చెప్పనా, సింపుల్గా తెగొట్టేస్తా. నువ్వు ఏమి విత్తుతావో, నువ్వు దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటావో దేవుడు నీ పట్ల అంతే ఆసక్తిగా ఉంటాడు. ఇంకా నువ్వు డిసైడ్ అయిపో. నీకు ఆసక్తి లేకుండా దేవుడు నీ ఎడల శ్రద్ధ ఆసక్తి నిలపాలని నువ్వు అనుకోవటం అమాయకత్వం. మరలా చెప్తున్నా, మనము దేవుడికి అవసరం కాదు, దేవుడే మనకు అవసరం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడే మనకు అవసరం. రక్షించేవాడు ఆయన, నరకం తప్పించేవాడు ఆయన, మోక్షం చేర్చేవాడు ఆయన, అగ్ని గంధకాల్లో నుంచి విమోచించేవాడు ఆయన, భూమి మీదైనా పరలోకమైన ఇహ పర మందున దీవించేవాడు ఆయన, సమాధానం ఇచ్చేవాడు, సంతోషపరిచేవాడు, సంతృప్తి కలిగిన బ్రతుకుని ఇచ్చేవాడు యేసయ్య. ఆయన మనకు అవసరం. మరి ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయాలి అంటే మనం దేవుడి పట్ల ఏం కలిగి ఉండాలి? ఆసక్తి ఉండాలి. నువ్వు లోకం మీద పెట్టిన ఆసక్తిలో సగం దేవుడి మీద పెట్టలేకపోతే, ఆసక్తి లేకపోతే దేవుడు ఎట్లా నిన్ను ఆశీర్వదిస్తాడు? ఆశీర్వాదానికి మూలం ఉంది, తాళం ఉంది, కానీ అది నీకు తీసుకోవడం తెలియట్లా. జరగండి జరగండి, యేసునామాలు కలిసిపోండి. హల్లెలూయా. జరగండి జరగండి. బాక్సా పానీ యేసు రక్తం పోతే కొత్తది వస్తుంది. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొను వాడవు, ఎంత మంచి దేవుడనివయ్యా. అంతము వరకు, అంతము వరకు నీ సాక్షిగా నేనుండెదను యేసయ్యా. నీవు తప్ప వేరెవరున్నారు ఇలలో, నాకెవరున్నారు? యేసయ్యా నీవు తప్ప వేరెవరున్నారు ఇలలో, నాకెవరున్నారు? ముదిమి వచ్చు వరకు తుకొను వాడవు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొను వాడవు, ఎంత మంచి దేవుడా. వేరెవరున్నారు ఇళ్ళలో, నాకెవరున్నారు? ఆ వచ్చే వాన ఇటు రావచ్చుగా. అది దేవుడు మిమ్మల్ని ప్రేమించలేదు, అయితే మమ్మల్ని ప్రేమించండి. ధన్యులు ఈ పక్కన ఉన్నాళ్ళు. మందిరం కట్టిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవాల. ఎప్పుడైనా ఇల్లు తడిస్తేనే కదా కప్పుకునేది. మందిరంలో ఆరాధన మొదలైన తర్వాత అప్పుడెప్పుడో ఒకసారి వచ్చింది, అది చివరి ప్రార్థనలో వచ్చింది. అప్పుడు పెద్ద ఎఫెక్ట్ అనిపిలా. ఇప్పుడే ఫస్ట్ టైం మళ్ళీ పోయింది. చూసారా, పాడు చేసి పోయింది. కానీ పనులే రోజు జరగండో జరగండో అంటే జరగరుగా, జరిపి చూపించింది. అది సాధ్యమే అని నిరూపించిపోయింది. మంచిది. చివరి సంఘము లవోదికే సంఘం ఈ కడవరి కాల అంత్యకాల సంఘానికి సాదృశ్యం ఇది. ఈనాటి సంఘాలలో ఈ అనుభవాలు తేటగా కనపడుతున్నాయి. మనకు దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు అంటే ఈ సంఘాన్ని గురించిన అనుభవాలు మనలో ఉన్నాయని దేవుడికి అర్థమైంది. అందుకే మనకి వాగ్దానం ఇచ్చాడు. ఆసక్తి లేదు. చాలామంది
పరిచర్య చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, పాస్టర్ గారు ఏమనుకుంటారో అని. ఇంకొంతమంది అయితే చేస్తున్నారు కానీ అనాసక్తితో చేస్తున్నారు. నేను కొన్ని విషయాలు మీకు చెప్పకూడదు అనుకుంటా, కానీ మీ క్షేమాన్ని కోరే చెప్తున్నా. మీలో కొంతమంది పరిచర్య గురించిన ఆసక్తి కలిగి నా దగ్గరకు వచ్చి మీరిచ్చే కానుకలు, నేను ఎప్పుడు కానుక ఎంత అని దృష్టి పెట్టను, అది మీకు కూడా తెలుసు, దాని గురించిన ఆలోచన కూడా నాకు ఉండదు. కానీ మీ మనసు చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారా దేవుని పని మీద వీళ్ళు అని. కొంతమంది నిర్లక్ష్యాన్ని చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంది, వీళ్ళకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని. ఉండి దౌర్భాగ్యమైన స్థితిలో వెనకబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేని స్థితిలో కూడా వారికి కలిగిన దానికంటే నిజంగా యేసు ప్రభు చెప్పిన ఆ మాట అక్షర సత్యం. పేదరాలు తనకి ఏమీ లేదు, ఇంకా తన జీవనం అంతా తీసుకెళ్ళి ఇచ్చేసిందంట. మీలో చాలామంది యవనస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పరిగెత్తి సంపాదిస్తున్నారు. ఈరోజు ఏదైనా జరిగిందంటే మీ కాళ్ళకు మీరు అడ్డం పెట్టుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి తప్ప, మీ కాళ్ళకు మీరు అడ్డం పెట్టుకొని నాకు అప్పులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఈ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉంది వెనకేసుకుంటున్నారు. కానీ పెన్షన్ మాత్రమే వచ్చే ముసలోళ్ళండి 2 బస్తాలు బియ్యం తీసుకొచ్చింది మీటింగులకు అయ్యా అని. సరే అవి ఉంచుకొని తినకూడదా వాళ్ళు? ఆ ముసలోళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరా? ఎంత 2000 3000 ఏ పాటికి మనం పెట్టిన పైపుల్లో కింద అడుగు కూడా రావు. ఎందుకని ఆ దాతృత్వం? అది నువ్వు చేయలేవా అంటే నువ్వు చేయగలవు. ఎందుకు చేయలేకపోతావు అంటే నీకు ఆసక్తి లేదు. దేవుని పని పట్ల, దేవుని రాజ్యం పట్ల, నశించిపోయే ఆత్మల పట్ల నీకు ఆసక్తి లేదు. ఇంత ప్రయాసపడడానికి కారణం ఏంటి? మనకు పైన ఎవరు సంస్థ లేదు, నాయకులు అధికారులు ఎవరు లేరు. నువ్వెందుకు చేయట్లేదు, మీటింగ్లు ఎందుకు పెట్టట్లేదు అడిగేవాళ్ళు లేరు. లేకపోతే ఇంత ఖర్చు ఎందుకు పెడతావు, ఎట్లా చేసి అడిగేవాళ్ళు లేరు. ఎందుకు చేస్తున్నావంటే, మొన్న పెళ్ళికి వెళ్ళా, వెనకాల ఈ లైవ్ వచ్చిన తర్వాత గుండె దడదడ కొట్టుకుంటుంది నేను చెప్పాలంటే. వెనకాల సెట్టింగ్ 3 లక్షలు అంట. ఏం తినేదే తాగేదా? సరే పోనీ, అదేమో సువార్త సభలా, మహిమ దేవుడికా, పెళ్లి కూతురికి ఉంది, చేసుకున్నావు మంచిదే. మరి సభలు పెట్టినప్పుడు ఏమైంది నీకు? దేవుడికి కానీ చేయొద్దా? దేవుడి పని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? పరిచర్య విషయంలో మందిరంలో అడుగుపెట్టిన ఆ మొదటి క్షణం నుంచి వెళ్ళిపోయే చివరి క్షణం వరకు నీ ఆసక్తి దేవుడికి అంగీకారం అవ్వాలి. అది ఇంకా నువ్వు ఏమైంది చెయ్యి, మోకరించేది కానీ, చప్పట్లు కొట్టేది కానీ, చేతులెత్తి ఆరాధించేది కానీ, హృదయపూర్వకంగా వేసే చందా కానీ, భోజనం చేసే విషయంలో కానీ, బయటికి వెళ్ళే విషయంలో కానీ ప్రతిదీ ఆసక్తి కలిగి చేయాలి. అనాసక్తితో చేయకూడదు. పాస్టర్ గారు చెప్పారా? ఇక అంతే, అది ఆర్డర్. దైవజనుడి నోట నుంచి వచ్చిన ఒక మాట మనకు భాగ్యం. ఆ పని సంపూర్తి చేసి దేవుని ఎదుట నిలబడాలి. అసంపూర్ణంగా, అనాసక్తిగా, ఇష్టం ఉండి లేనట్టుగా, చెప్పాడు కదా అన్నట్టుగా అట్లా చేయకూడదు. అప్పుడు నువ్వు లవోదికే సంఘంలోకి వెళ్ళిపోతావు. ఆసక్తి లేని అనుభవం ఉన్న నీవు చాలా విషయాలు ఇక్కడ నిలబడాలంటే ఒకరోజు టైం కావాలి నాకు. ఆసక్తి దగ్గర మీరు బయటికి వెళ్తారు, ఇప్పుడు విన్న వాక్యం మీ హృదయంలో ఉండదు, ఇప్పుడు విన్న వాక్యం మీ మనసులో పెట్టుకోరు, దాన్ని వదిలేస్తారు. ఆసక్తి లేని అనుభవం. ఆసక్తిగా వచ్చావు, సరే, అనాసక్తిగానే వచ్చావు, దేవుడు నీతో మాట్లాడాడు, ఈ మాటలు విన్నావు. ఆ మాటలు విన్న నీవు ఆ మాటల్ని స్థిరపరచుకొని ఆ మాటల ప్రకారం బ్రతకడానికి బయటికి వెళ్ళవు, వెంటనే వదిలేసి వెళ్ళిపోతావు. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని గుండెలో పెట్టుకోవడానికి నీకు ఆసక్తి లేదు. దేవుని మాటను విని దాన్ని వెంబడించడానికి ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకు వస్తున్నావు, ఎందుకు పోతున్నావు? వద్దురా రామాకరా అంటే ఆగవు. అంటే నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీకు వద్దమ్మా, నువ్వు నీ భక్తి పరలోకం తీసుకుపోదు, అనవసరంగా దండగా నీ భక్తి అన్నాను అనుకో, నువ్వు వినవు. ఎందుకు వినవు? 2 కారణాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు ఆగాను అనుకో, నిన్న దెబ్బకి ఆగిందిరా అనుకుంటారు ఊరంతా. పాస్టర్ గారు చెప్పిన మాటలకి అమ్మగారికి తగిలినట్టుంది బాగా, అయ్యగారికి తగిలినట్టుంది బాగా, అందుకే ఆగిపోయాడు అనుకుంటారేమో అని వస్తావు ఒకటి. రెండోదేమో నువ్వేనన్ను చెప్పుకో, నేను బాను,
నేను ఆగను. ఈ 2 కారణాలతో వస్తావు. ఆసక్తి విషయంలో లోపం నీలో ఉంది. అందుకే నీకు దేవుడు చెప్తున్నాడు, ఆసక్తి కలిగి. మీరు 6 సంఘాలు చూడండి, ఎవరికి మాటలు చెప్పలా. నువ్వు ఎట్టున్నావు, నువ్వు అట్టున్నావు, నీ క్రియలు బాగలేవు, నీ క్రియలు మొదటి కంటే తగ్గాయి, బాగానే ఉన్నాయి, వాళ్ళని ఉండనిచ్చావు, వీళ్ళని ఉండనిచ్చావు, దానికి అనుమతి ఇచ్చావు, దీనికి అనుమతి ఇచ్చావు, నీ జీవితాన్ని సరిచేసుకో, మారు మనసు పొందు అన్నాడు. కానీ ఒక లవోదికయ సంఘానికి మాత్రం చెప్తున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. హలో, ఆసక్తి కలిగి మారు. ఏం ఆసక్తి కలగాలయ్యా? దేని మీద ఆసక్తి కలగాలి? వాక్యం మీద, విశ్వాసం మీద, దేవుని ఆరాధన విషయంలో, దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి, నశించిపోతున్న ఆత్మల విషయంలో ఆసక్తి కలిగి ఉండు. ఒకడికి పోలీస్ జాబ్ కొట్టాలని ఆశ, ఎప్పటికైనా నేను ఎస్ఐ అవ్వాలని. పాపం నేను 2013లో వచ్చాను అనుకుంటా పొదిలికి, పరిచర్యకి. మొన్న పోతే తెల్లవారుజామున ఉరుకుతానే ఉన్నాడు రోడ్డు అమ్మటి. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 9, 1, 4, 13 ఏళ్ళ నుంచి పరిగెడతానే ఉన్నాడు. వాడికి జాబ్ వచ్చింది లేదు, సచ్చింది లేదు. పొద్దున్నే లేచి పరిగెడుతున్నాడు, వాకింగ్, రన్నింగ్ కొట్టాలని రాలా. కానీ ఆసక్తి తగ్గిందా? తగ్గలా. వాళ్ళలో ఉన్న ఆశ పరిగెత్తిస్తూనే ఉంది. మరి నీలో ఆ ఆసక్తి తగ్గకూడదు కదా. కానీ దేవుడు అన్నాడు, తగ్గిపోయింది నీకు ఆసక్తి. దేవుడి పని మీద, దేవుని మీద ఆసక్తి తగ్గిపోయింది. ఆసక్తి ఉంటే నువ్వు ముందు వస్తావు, ఏం కావాలో చూసుకుంటావు, మీటింగ్ ఎట్లా జరుగుతుందో పరామర్శించుకుంటావు. దైవజనుడు నేనేమో చేయగలనా? సంఘంలో ఎవరు రాలేదు గమనించుకుంటావు. ఎందుకు రాలేదు? ఆసక్తి కలిగి అడుగుతావు. పలానోళ్ళు ఆగిపోయారు, పలానోళ్ళు ఓడిపోయారు, పలానోళ్ళు బలహీనమయ్యారు, నువ్వేమన్నా చేయగలవా? లేదా నీ వల్ల కాలేదా? పాస్టర్ గారి దగ్గర రా అన్నా, పలానోళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళు రావాలనుకుంటున్నా కానీ ఈ కారణం చేత రాలేకపోతున్నారు, ఏమైనా చేద్దామంటే నా పరిస్థితి, నువ్వేమన్నా చేయగలవా? రా, నేను చేయగలిగితే నేను చేస్తా. నువ్వు నేను ఇద్దరం చేయలేకపోతే చేయగలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్దాం, వాళ్ళ కూడా కాకపోతే దేవుడు చెప్దాం. అర్థమైందా మీకు? ఇది ఆసక్తి. సంఘం మీద నీకు ఉండాల్సినటువంటి ఆసక్తి ఇది. ఈ ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు పొంది ఏం చేయమంటున్నాడు తెలుసా? చదువు, కంటిన్యూ చేయి. చాలండి. ఆసక్తి కలిగి మారు మనసు పొంది తలుపు తీ. మరి ఇప్పుడు దాకా ఏం చేశాడు అయ్యా? తలుపు వేసావు. దేవుడు ఎక్కడ ఉన్నాడంట? తలుపు దగ్గర ఉండి ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? లోకస్తులతోట, అన్యజనులతోట, సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్న లోపాలన్నీ చెప్పాడు. చివరిలో చెబుతున్నాడు, నేను తలుపు బయట ఉండి తట్టుతున్నాను అంటే. ఇప్పుడు దాకా సంఘం ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? మరి లోపల ఏం చేస్తున్నారు? లోపల వాక్యం చదువుతున్నారు, లోపల పాటలు పాడుతున్నారు, లోపల ఆరాధన, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఏడి ఆయన? ఆయన గేటు దగ్గర టకటా కొడతాడే. నేను బయట నా లోపలికి పోతారా? నా పాట నాకే కదరా, ఆ పాట నా కోసమే కదరా. అందుకో నా ఏడి బయట ఉన్నాడంట ఆయన. లవోదికే సంగమా, ఒకవేళ ప్రభా మరి నువ్వు పూర్తిగా బయట ఉంటే సంఘం ఆరాధన అంతా తేడాగా ఉంది, మనుషులందరూ తేడా, కనీసం సేవకుడిని నా ఆరాధన కూడా అంగీకరించమంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నేను అక్షరానుసారమైన తలుపు బయట కాదురా, హృదయం అనే తలుపు బయట ఉన్నాను అన్నాడు. అంటే మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, కానీ మన హృదయపు లోతులో లేడు ఆయన. హృదయం లోపల లేడు. నువ్వు హృదయం అనే తలుపులు మూసి ఆరాధన చేస్తున్నావు, హృదయం అనే తలుపులు మూసి వాక్యం వింటున్నావు, హృదయం అనే తలుపులు మూసి దేవునికి పాట పాడుతున్నావు, హృదయం అనే తలుపులు మూసి దేవుని గణపరుస్తున్నావు.
పొంది ఆసక్తి కలిగి నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తా. అప్పుడు చిన్న ఆరాధన కూడా అద్భుతాలను సృష్టిస్తుంది. మనం చెప్పే సువార్త కానీ, మాట్లాడే మాట కానీ, చేసే భక్తి కానీ, చేసే ఆరాధన కానీ ఏదైనా దేవుడికి అంగీకారంగా ఉండాలంటే మన హృదయపు తలుపులు తెరవాలి. ఇక్కడ హృదయపు తలుపులు తెరవడం అంటే చాలా మంది వినపడుతుంది కదా, నా మాట వినపడుతుంది కదా. చాలా మంది దేవుని ఆరాధించే విషయంలో కులమని తలిపేస్తారు, ప్రాంతమని తలిపేస్తారు, లోకమని తలిపేస్తారు, రాజకీయం అని తలిపేస్తారు. ఎట్లా అంటే రాజకీయాల్లో ఉండేవాడికి దేవుడికి సంబంధం లేదు అన్నావు అనుకో, రాజకీయం అని తలుపులేసి దేవుని బయటకు వేస్తాను. నువ్వు బయటికి పోయి నువ్వు ఉంటే కుదరదు. మన పాస్టర్ గారు జానపదాల మీద కేసు పెట్టారు. ఎవరు కేసు పెట్టారు? సరే వీళ్ళు కొట్టుకున్నారా? ఈయనకాయన ఏమైనా ఇబ్బంది జరిగిందంటే కొట్టుకునేం లేదు. ఆ ఊరు నేను వెళ్ళి ఫోటో పెట్టాడంట. ఫోటో పెట్టేవాడిని ఏం చెప్పి కేసు గురించి చెప్పింది. ఎందుకు పెట్టాడు కేసు అంటే నువ్వు మా ఊరు గురించి చోట చెప్పేది, నువ్వు చెప్పు నన్ను చెప్ప. నీవు వాళ్ళు నశించిపోయి వాళ్ళ సంగతి ఏంటి? అబ్బే సస్తే సావని, నువ్వు మా ఊరు రావుడు, ప్రాంతమని తలుపు. ఇక అందులో చేసే ఉంటాడా? ఆ ఆరాధన సేవలు దేవుడు ఉంటాడా? నిన్ను అసలు ఎవరు చేయమంటే తలుపులేసే ఆరాధన, తలుపులేసే సేవ, తలుపులేసే పరిచర్య, తాళాలేసే సేవ ఎవరు ఏమన్నారు? ఎవరు నిన్ను పిలిచింది? ఎవరు నిన్ను అభిషేకించింది? ఎవరు నిన్ను ఏర్పాటు చేస్తుంది? ఎవరు నీకు రక్షణ ఇచ్చింది? ఎవరు? నువ్వు చేస్తున్న సేవ, నువ్వు చేస్తున్న పరిచర్య, నువ్వు చేసే ఆరాధన ఎవరికి? పిలిచింది ఎవరు? ప్రాణం పెట్టింది ఎవరు? ఏర్పాటు చేస్తుంది ఎవరు? భాగ్యం ఇచ్చింది ఎవరు? నువ్వు చేస్తున్న ఎవరికి? అసలు ఆయన పోయాడు, ఇచ్చిన ఆయన పోయాడు, త్యాగం చేసిన ఆయన పోయాడు, మధ్యలో ఎవరో వచ్చారు, వాళ్ళని లోపల పెట్టుకుని తలుపు వేసుకున్నావు. అందుకే ఈ రోజున ఈ లవోదికీయ సంఘాలు కుప్పలు ఉన్నాయి భూమి మీద. ఎక్కడో 100కి కూడా కాదు, 1000కి 1, 10,000కి 2 అన్నట్టుగా ఎక్కడో కానీ ఎక్కువ శాతం ఈ లవోదికీయ సంఘపు అనుభవాలు ఉన్న సంఘాలే భూమి మీద ఎక్కువగా ఉన్నాయి. జీవపు డబ్బాన్ని ప్రకటించుకుంటూ స్వనీతిని ఆధారం చేసుకొని వస్త్రహీనుడైన, దిగంబరుడైన, గందరగోళమైన పరిస్థితుల్లోకి వెళ్ళి లోకంలో ఉండి లోక సంబంధమైన అనుభవిస్తూ దేవుళ్ళో ఉన్నామని అనుకుని భ్రమపడుతున్నారు. ప్రియులారా, దేవుని రాకడ సమీపమైంది. నా మాట వినండి. ధనవంతుడిని ధనవృద్ధి చేసుకున్న వాడిని అన్ని కూడబెట్టుకున్న దేవుడు వినోడా అంటే మనం ఈ స్థితిలో నాకు తెలిసి ఇక్కడ కోట్లకు పడుగులు ఎత్తున్న ఎవరు లేరు. ₹1 ఈరోజు కదా లెక్కగలరు. కోట్లకు పడుగులు ఎత్తున్న ఎవరు లేరు. మనం అక్షయించడానికి అసలు అవకాశమే లేదు. మనం చాలా చిన్న జీవితాలు మనల్ని ఏమన్నా లేదా దేవుడు. కానీ మన ఆధారం క్రీస్తు, మన ధైర్యం ప్రభు. కాబట్టి ఆయన ఆధారం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ ఒకసారి ఆలోచన చేయండి, చివరి దినాల్లో తీర్మానం చేసుకోండి, మారు మనసు పొందండి. ఎందుకంటే సహజం, మనుషులు కనుక మనలో అహం పనిచేస్తుంది, కోపం పనిచేస్తుంది, వ్యతిరేకమైన మనసు పనిచేస్తుంది, జీవపు డమ్ము. వాడికంటే నేను బాగుండాలి, ఆమె కంటే నేను బాగుండాలి, తప్పులేదు. ఆశపడడం తప్పులేదు, కానీ అతిశయించడం పాపం. గుర్రం తయారు చేసింది దేవుడే, గాడిద తయారు చేసింది. గుర్రంలాగా గాడిద పరిగెత్తిందా? పరిగెత్తాలనుకోవడం అమాయకత్వం. అర్థమైందా? దేవుడికి ఒక పౌలు, ఒక పేతురు, ఒక యోహాను, ఒక యాకోబు చాలు. దేవుడికి ఒక జాన్సన్ చాలు. వేరే క్యారెక్టర్ నాకు అవసరం లేదు. నేను వేరే వాళ్ళ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితి చాలు. నేను వేరే వాళ్ళతో పోల్చుకోను, వేరే వాళ్ళ లాగా నటించను, వేరే వాళ్ళ లాగా నేను అసలు కోరుకోను. దేవుడు నాకు ఇచ్చిన స్థితి ఏదైనా నాకు సంతోషమే. కాబట్టి అదే మనసు
ఉండాలని దేవుడు ఆశ. కాబట్టి ఎంత దినాల్లో తలుపు తీ, నీ హృదయమైన తలుపు తీసి పూర్ణ హృదయంతో దేవుని లోపల తీసుకో. చెప్తున్నా కదా, ఈ లేఖ రాసిన, ఈ మాటలు రాసిన ఆయన పద్మాసు దీపంలో భయంకరమైన క్రూర మృగాల మధ్య, విష సర్పాల మధ్య సంతోషంగా మాటలు రాశాడు. రాసేటప్పుడు సంఘాల గురించి బాధపడి వచ్చాము, కానీ ఆయనకి ఈ లోక సంబంధమైనది ఫెసిలిటీ లేదని బాధ మాత్రం ఆయన లేదు. ఒంటరిగా అరణ్యంలో ఉన్న చాలా సంతోషంగా ఉన్నాడు యోహాను. అలాంటి స్థితి దేవుడు ఈనాటి సంఘాలకు దయచేయుగాక. మనకి ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలోనే నమ్మకంగా ఉన్నాం, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దీవెనగా మారుతాడు. నువ్వు ఊహించవు, నీ మనసు దేవుడి మీద పెట్టి, నీ ఆసక్తి దేవుడి మీద పెట్టి నువ్వు పరిగెత్తు. నువ్వు కోరుకున్న ఆ డంబం అంటే అర్థం తెలుసా? డ్రమ్ము వదలగొట్టు, అంతసేపు శబ్దం వచ్చిందో దానికి ఏమైనా ఉందా? లోపల ఉందా? దాని మీద డబ్బా అంటారు. నువ్వు కోరుకున్న డబ్బా దేవుడు నిజంగా మోగిస్తాడు. అర్థమైందా? నువ్వు మనసు దేవుడి మీద పెట్టు, ఆసక్తి దేవుడి మీద పెట్టు, నీకు కావాల్సినన్ని దేవుడు అంటారు. నువ్వు మనసు వేరే వాటి మీద నిలిపావనుకో, ఒక మాట చెప్తాడు ప్రభు, దేనిని నువ్వు కోరుకొని కోరుతావో దానిని నిశ్చయముగా పోగొట్టుకుంటాడు. పోగొట్టుకున్న గోరు వాడు కాపాడుకుంటాడు. అబ్రహాం జీవితం చూడండి, నేను ముగిస్తున్నాను. అబ్రహాం దేవుడు పిలిచాడు. అబ్రహాంలో ఒక బంధువర్గం ఉంది, బలం ఉంది, పొలం ఉంది, మతం ఉంది, ఊరుంది, ఎంతో కొంత ఇల్లు మాకి ఆస్తిపాస్తులు ఉన్నాయి. అబ్రహాం దేవుడు అన్నాడు, నువ్వు ఉన్న పాటుగా లేచి నీ తండ్రిని వదిలి వచ్చేసి అన్నాడు. మనం 5,000 తెచ్చుకోమంటావా? ఖర్చుకు 10,000 తెచ్చుకోమన్నాడు. దేవుడు అన్నాడు, ఏం వద్దు, నువ్వు రా, నేను ఆశీర్వదిస్తాను. బయలుదేరాడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మీరు ఈ ఊర్లోంచి ఇంకొక ఊరు వెళ్ళారనుకో, అక్కడ ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి, నీళ్ళు ఉండాలి, చెట్టు ఉండాలి, నీడ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఆ ఇంట్లోకి చేరితే పొరపాటున వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పైపు లేకపోయినా ఇంకా ఆయనకు ఉందే. అంటే ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేకపోతే తేడాగా ఉంటుంది. అలాంటిది అబ్రహాము ఒక గుడారం వేసుకొని 4 తప్పాల లోపల పెట్టుకొని వండుకొని తిని, మరి ఇట్లా వానబడ్డప్పుడు పరిస్థితి ఎట చేశాడో, ఎండొచ్చినప్పుడు ఎట చేశాడో, ఎన్ని తిప్పలు పడ్డాడో. మొత్తానికి అబ్రహాం అక్కడ ఉండి బతికాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత అబ్రహాము ఏ వైపుకు చూసినా విస్తారమైన ఆస్తి అబ్రహాం చుట్టూ చేరిపోయిందంట. ఇటు తిరిగి చూశాడు అబ్రహాం, ఓ నాయనో, ఇదంతా నాదేనా? ఇది మొత్తం నాదేనా? అవును అబ్రహాం, అదంతా నీదే. నేను ఎప్పుడు అడగలేదు కదయా, అడిగితే ఎందుకు ఇస్తారా, అడగకపోతే ఇస్తా. హల్లెలూయా. నువ్వు డబ్బా నువ్వు కొట్టుకుంటే నేను ఎందుకు ఇస్తా? మాకు ఎంత ఆస్తుంది, మాకు అంత ఆస్తుంది, నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, నువ్వు చెప్పుకుంటే నేను ఎందుకు ఇస్తా? నువ్వు చెప్పకపోతే ఇస్తా. వదిలేశాడు, దేవుడి మీద ఆసక్తి నిలిపాడు. ఆసక్తి నిలపని అన్నీ వచ్చి అబ్రహాం వెనకాల ఉన్నాయి. అప్పుడు ఆశ కలిగింది ఇస్సాకు కావాలని అబ్రహాంకి. అప్పటి వరకు అది కూడా లేదు. నాకు తెలిసి అది కూడా చక్కగా మనసు పెట్టుంటే ఇస్సాకులో నుంచి వచ్చిన తరం అద్భుతంగా ఉండేది. ఇస్మాయిల్ లేకుండా ఉండేవాడు, ఈరోజు ప్రశాంతంగా ఉండేది. మనం ఈ సైనికులకి ఇన్ని తిప్పలు ఉండేవి కాదు. వాళ్ళ దెబ్బకే ఇదంతా సెక్యూరిటీ ఎక్కువైపోయింది, ఇలా అయిపోయింది. అందుకని మనసు దేవుడి మీద నిలుపు. దేవునికి తలుపుతి, దేవుని పనికి, దేవుని పరిచర్యకి, నశించిపోతున్న ఆత్మలకి నీ హృదయమైన తలుపు తెరచి అవకాశం ఇవ్వు. ఆసక్తి కలిగి దేవుడి పని చేయడానికి తీర్మానం చేసుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన తలుపు తీస్తాడు, ఆయన నీ ఎద్దకు వస్తాడు, నీతో కలిసి భోజనం చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోండని చదువు అంట. కాబట్టి ఇటు ఆశీర్వాదం దేవుడు నిత్యముగా మనకు దయచేయునుగాక. ఆమేన్. ఆ మధ్య చిన్న మాట చెప్పి ముగిస్తా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. మరి ఎంతసేపు అయింది అబ్బాయి స్టార్ట్ చేసి వాక్యం? అంటైందా? ఇంకో వారం చెప్తారైతే. అయిపోయింది. అందరు మోకరించండి, తలలు వంచండి.
ప్రార్థన చేసుకుందాం.